ఆయిల్ మిల్ రోడ్డు గౌతమ్ స్కూల్ పక్కన ఆటో నగర్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే శ్రీ వెంకటేశ్వర ఫుడ్స్కి అయితే వచ్చానమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే విజయవాడ స్టైల్ ఫుడ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ మీకు. ఒకవేళ మీరు విజయవాడలో తినకపోయి ఉంటే విజయవాడ టేస్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మార్నింగ్ టిఫిన్స్ అయితే ఉంటాయి, అలాగే ఆఫ్టర్నూన్ బిర్యానీ కానివ్వండి, సంగటి అవైతే ఉంటాయి. అలాగే ఈవినింగ్ టిఫిన్స్ సేమ్ రొటీన్ అయితే ఉంటాయి అనమాట. అలాగే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లో చిన్న పునుగులు అయితే చాలా ఫేమస్ అంటే ఇక్కడ. ఇంకా లోపలికి వెళ్ళిపోయి క్లారిటీగా ఏమేమి ఉంటాయో, విజయవాడలో ఎలా చేస్తారో, టేస్ట్ ఎలా ఉంటుందో మొత్తం చూసేద్దాం, వచ్చేయండి. చిన్న పునుగులా? ఓకే. ఇప్పుడైతే చిన్న పునుగులు అయితే వేస్తున్నారంట. ఎంత అన్న చిన్న పునుగులు రేట్ ఎంత? ఓహో, 20కి 15 వస్తాయి పునుగులు. ట్రిప్కి ఎన్ని వస్తాయన్నా? 20-30 ప్లేట్లు వస్తాయి. 25 ప్లేట్ల దాకా వస్తాయంట ఒక్క ట్రిప్కి అయితే. సెకండ్ ట్రిప్ వేయాలన్నా? డైరెక్ట్ వేస్తే ఉడకవా? ఓకే ఓకే. ఇదైతే మళ్ళీ సెకండ్ ట్రిప్ అయితే వేస్తారంట. ఒకసారి 3 పరోటా కొడుతున్నాడు వెనకాల, కొడుతున్నాడు తినిందనుకో, ఇంకో 2 కావాలి 3 కావాలి తీసుకున్నాను. 3 పెట్టి చపాతి ఎందుకంటే మొత్తం లేదు, పరోటా పెట్టేసి కుర్మా ఏం పెట్టదు, మసాలా పరోటా ఇంకో తీసి పెట్టేస్తాను. ఆ పాలు కాదు మజ్జిగ, అది మనోడు కూలింగ్ తాగదు. ఏం పొడి అంకుల్ అది? కరేపాకు కారం.
అయిపోయాయి అన్న. నెక్స్ట్ టైం వేస్తారన్నా? చూసుకొని వేస్తారా? గారె కావాలి, మరి మెత్తని పకోడీ కావాలి. ఎన్ని ఏళ్ళ నుంచి నడుపుతున్నారు ఇది? ఇది 1 మంత్ అయిందమ్మా పెట్టి. 1 మంత్ అవుతుందా పెట్టి? ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇక్కడ పొద్దున పూట ఇడ్లీ, వడ, బజ్జీ, మైసూర్ బజ్జీ, పునుగు, పూరి, చపాతి, పరోటా, పొంగల్, దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, కారం దోశ, ఎగ్ దోశ. పొద్దున కూడా ఉంటాయి పునుగులు? పొద్దున్న పెద్ద పునుగులు ఉంటాయి విజయవాడ సైడ్. విజయవాడ స్టైల్ ఇక్కడ మొత్తం. సాయంత్రం అయితే ఏమేమి ఉంటాయి అంకుల్? సాయంత్రం చపాతి, పరోటా, దోశ, ఇడ్లీ, బజ్జీ, పునుగు, మైసూర్ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆనియన్ బజ్జీ, మెత్త పకోడా అన్నీ ఉంటాయి. నైట్ అయితే టిఫిన్స్ అన్నీ ఉంటాయి. ఎక్కువ ఫేమస్ ఏంది అంకుల్ ఇక్కడ? మైసూర్ బజ్జీ, మైసూర్ బజ్జీ, పునుగు ఫేమస్. మైసూర్ బజ్జీ, చిన్న పునుగులు ఫేమస్సా? రేట్లు ఎలా అంకుల్? రేట్లు అంటే 30 రూపీస్ రేట్ ఏదైనా 30 రూపీస్. చిన్న పునుగులు అయితే ఎంత పడుతుంది? 15 వస్తాయమ్మా. 15, 20 రూపాయలకి. పూరి 25 రూపాయలు ప్లేట్. ఇడ్లీ ఎంత? ఇడ్లీ 30 రూపాయలు 4 ఇడ్లీ. 4 ఇడ్లీ 30. ఏంటండి ఇది? పకోడీనా? మెత్తడి పకోడా. సాల్ట్, అది సాల్ట్ ఇందాక వేసింది శనగపిండి. ఇప్పుడు వేయకపోతే గట్టిగా వస్తాయనా? ఓకే. గట్టి పకోడా కూడా ఉంటుందండి మీ కాడ? పండగ అయిపోయినాక వేస్తారా? గట్టి పకోడా, అదే మెత్తడి పకోడా అన్ని వేస్తారు. ఎంత దీని రేట్ ఎంత? దీని రేట్ ఎంత? కప్పు ఉంది, కప్పు 20 రూపాయలు. ఓకే. ఇది 2 సార్లు వేయాలన్నా? ఏదైనా 2 సార్లు వేయాల్సి. ఓకే.
డబుల్ వేస్తేనే ఉడికేది. సింగిల్ అంత కంప్లీట్ వస్తుంది. సింగిల్ వేస్తే మొత్తం లోపల బాయిల్ అవ్వదంటారు. డబుల్ వేసాక బాగుంటుంది. ఇక్కడే కదా యాభై పైన వెళ్తాయి. ఇదంతా వేసేదంతా అయిపోయాక దాన్ని దీన్ని వేసేసి మొత్తం ఎత్తేస్తారు అంతే కదా. అది 5 నిమిషాలు కాగిన తర్వాత ఇది 5 నిమిషాలు కాగిన తర్వాత అది వేసేస్తారు. వెనక పక్క అయితే ఇడ్లీలు అలాగే పొరాటాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ పొరాటాలు వేసేది అక్కడ వేస్తారన్న, ఇక్కడేనా బయట అక్కడ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు, అక్కడైతే వేస్తారంట. సో ఆ పక్క ఇక్కడైతే ఇడ్లీలు పోస్తున్నారు చూడండి. అక్కడికి సంబంధించిన అన్నీ ఇక్కడేనా అన్న తయారు చేసేది? ఇక్కడే పొరాటా, చపాతి, ఇడ్లీ, సాంబారు అవన్నీ ఇక్కడే. ఓకే. ఎన్ని చేస్తారన్న రోజుకి పొరాటాలు? 70+ చేస్తారా? ఓకే. పొద్దున్న కూడా ఉంటుందా పొరాటాలు? 11 నుంచి ఉంటుంది, నైట్ దాకా ఉంటుందా? ఓకే. దేనికన్నా ఈ పిండి? గారెకి. ఆలు కర్రీనా? నాన్ వెజ్ కూడా ఉంటుందా? సో ఇక్కడ ప్రిపేర్ చేసేదానికి ఇంకా షాప్ అయితే ఇక్కడుంది షాపు.
అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడికైతే తీసుకెళ్తున్నారు ఇలా. ఇది వచ్చేసి అల్లం చట్నీ అంట, ఇది కొబ్బరి చట్నీ, కరివేపాకు కారం. ఇప్పుడైతే చిన్న పునుగులు అంట, ఇవైతే తీసుకున్నా. వీటి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందో. చాలా సాఫ్ట్గా ఉన్నాయి పునుగులు అయితే. చట్నీ కూడా ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడైతే అల్లం చట్నీ కూడా టేస్ట్ చూద్దాం. అల్లం చట్నీ అయితే కొంచెం స్వీట్గా ఉంది, బాగుంది, పర్లేదు. చట్నీ అయితే హైలైట్గా ఉంది. ఉద్దడి రేట్ ఎంత అన్నా? 3.20. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కటి మీరేనా వేసేది? మీరే వేస్తారు, ఓకే. సో ఇప్పుడైతే ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందంట. ఇది వచ్చేసి రవ్వ ఇడ్లీ. సో ఇప్పుడైతే పొరాటా తీసుకున్నా, దీని టేస్ట్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి ఆలు కుర్మా అంట. పొరాటా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అలాగే ఈ ఆలు కర్రీ టేస్ట్ కూడా బాగుంది, సాఫ్ట్గా కూడా ఉంది. పొరాటా తింటుంటే బాగుంది.
ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అంకుల్? మీరు చెప్పండి. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? మీరేనా ఓనరు? లొకేషన్ ఏమొస్తుందన్న? ఇది అడ్రస్ ఆయిల్ మిల్ రోడ్డు గౌతమ్ స్కూల్ పక్కన. ఆయిల్ మిల్ రోడ్డు గౌతమ్ స్కూల్ పక్కన ఆటో నగర్. ఆటో నగర్ ఆయిల్ మిల్ రోడ్డు గౌతమ్ స్కూల్ పక్కన.